చిన్న ఫ్లేవర్నే పోతున్నాడు మమ్మీ ఇప్పుడు బైపాస్ ఎక్కిస్తుంది. ఏం మేడం ఉన్నాయా? పో నించో పో. ఓ వాళ్ళతో పోయి నించో పో. ఇటు చూడక్క. వాళ్ళు పెడుతున్నారమ్మా, జూమ్ చేసుకో. వాళ్ళందరూ పెడుతున్నారు. రాంగ జాతి పేపర్ వాళ్ళేమి నేను తర్వాత క్యారీ రండి వచ్చేయండి వచ్చేయమ్మా పట్టుకో. ఎవరో మనోళ్ళు రెడ్డి అందరూ మీకు వచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తుంటారు. ఇంకా ఆపి వాళ్ళకి చెప్పేది అక్క కవర్ ప్రభాతక
అదే కావాలి మంచి ఉన్న పిల్లలు ఉన్నారు. వద్దులే మా పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. నిలబడక ఇది కొంచెం పెట్టి పెట్టక అలా వడ్డీయాలరా రండి. మరి తీసుకొచ్చేసేయ్. మరి అమ్మా ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజాసేవే ముందుగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఈ రోజున 62వ సంవత్సరంలోకి అడుగుతున్నారు. వారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఇక్కడ హౌసింగ్ బోర్డు ఏరియాలోని బొమ్మరిల్లులో పేద పిల్లల మధ్య పేద పిల్లలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ రోజున వారితో కేక్ కటింగ్ చేసుకోవటం, అలాగే వారికి స్వీట్లు పంపిణీ చేయటం, బట్టల పంపిణీ, అలాగే భోజన ఏర్పాట్లు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అభిమానంతో ముందుకొచ్చినటువంటి ఇటువంటి ఏర్పాట్లు, సేవా కార్యక్రమాలకి తన వంతుగా నేనున్నాను, వాసన్నకి పుట్టినరోజు నేను చేస్తాను, పేద ప్రజలకి పేద పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ ఆకలి తీరుస్తానని ఈ రోజున ముందుకొచ్చింది మన పురిని ప్రభావతి గారు. పురిని ప్రభావతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసు గారి మీద ఉన్న అభిమానంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పురిని ప్రభావతి గారు వారి వ్యాపార అభివృద్ధి, వారి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు మా వాసన్నకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వాసన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పేద పిల్లలకు యూనిఫామ్లు, బట్టలు, అన్నదానం, కేక్ కటింగు ఇవన్నీ వాసన్న మీద అభిమానంతో, ఎంతో అభిమానంతో వాసన్నకి మేమందరం కలిసి చేయడం జరిగింది. కాబట్టి మా వాసన్న ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుచున్నాను. మన ఒంగోలు నియోజకవర్గానికే కాదు, ఈ ప్రకాశం జిల్లాకి ఎన్నో సేవలు చేశాడు. తన వంతు ఆయన శక్తికి మించినవన్నీ మన ప్రకాశం జిల్లా డెవలప్ అవ్వడానికి చేశాడు. ఈ మంచి పనులన్నీ కొంతమంది కనిపించట్లేదు. ఈరోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టు కానీ, మల్లవరం డ్యామ్ కానీ, ఉల్చి చెక్ డ్యామ్ కానీ, మన రిమ్స్ హాస్పిటల్ కానీ, రోడ్లు నేను చిన్నపిల్లప్పుడు రోడ్లు నడుస్తుంటే ఎంతో లోతులో అసలు నడవడానికి వీలుండేది కాదు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. అవంతా వాసన్న కృషే. ఎక్కడికో పోయారు. ఇటీవల 2020, 2019లో కరోనా కోవిడ్ వస్తే కోవిడ్ టైంలో ఇక్కడ ఎవరూ కనిపించలేదు. మన వాసన్న ధైర్యం చేసి ఇక్కడ నిలబడి ప్రజలకు అండగా నిలబడి హాస్పిటల్ సరిపోక ఇంకా తన వంతు లక్షలు ఖర్చు పెట్టి పక్కన హాస్పిటల్ పెట్టించి వైద్యం జరిపించాడు. కోవిడ్ టైంలో ఇస్లాంపేటకి ఎంతో సేవ చేశాడు వాసన్న. అవన్నీ నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. దానికి వెజిటేబుల్ నేనే ప్యాక్ చేశాను. బియ్యం కంటే కూడా వెజిటేబుల్ ఎక్కువ ఫ్రెష్గా ఎంతో ఇదిగా ఉండే అభిమానంతో ఇచ్చాడు. మటన్తో సహా ఇస్లాంపేటకు అందించాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి 3 సార్లు వాసనకి కోవిడ్ వచ్చింది. ప్రజల మధ్యలో తిరిగాడు కాబట్టి. ఇంకే నాయకుడికైనా వచ్చిందా? ప్రకాశం జిల్లా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, వాసన అంటే మన వాసన్నే. మన వాసన లేకపోతే మనం లేము. వాసనని అందరూ ఈరోజు మర్చిపోకూడదు. ఎప్పుడు ఆయన సుఖ సంతోషాలుగా ఆయన ఫ్యామిలీ ఎల్లవేళలా సుఖ సంతోషంతో ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుచున్నాను. జై వాసన్న, జై వాసన్న, జై వాసన్న, వాసన నాయక.
వాసన నాయకత్వం